నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వేసవి విజ్ఞాన సైన్స్ సమ్మర్ క్యాంపును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ సమ్మర్ క్యాంపు పట్ల అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ మంచిర్యాల జిల్లా కేంద్రం ఏసీసీ క్వారీ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది 2 కోట్ల పైగా ఆస్తి నష్టం ఉగ్రదాడి మృతులకు గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఉగ్రదాడులను అరికట్టి శాంతి భద్రతలు చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరిన మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా కేంద్రం ఏసీసీ క్వారీ రోడ్లో ఉన్న శివశక్తి బిల్డింగ్ యూనిట్ ప్లాస్టిక్ గోదాంలో గురువారం అర్ధరాత్రి దాటాక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్లో మంటలు చెలరేగి గోదాంలో ఉన్న ప్లాస్టిక్ తుక్కు సామాగ్రి కాలి బూడిదైంది సుమారు 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది మంచిర్యాల చెన్నూరు బెల్లంపల్లి గోదావరి ఖని నుంచి 4 ఫైర్ ఇంజన్లతో గంటల తరబడి కష్టపడి మంటలను ఆపివేశారు భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో గోదాం చుట్టూ ఉన్న ఇళ్లలోకి దట్టమైన పొగ వ్యాపించింది దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు మాకు వచ్చేసి ఫైర్ కాల్ 12:30 ప్రాంతంలో వచ్చింది నైట్ ఆ ఫైర్ కాల్ తీసుకొని వచ్చినాము ఇక్కడ సిచ్యువేషన్ చూసేసరికి పెద్దగా ఉండేసరికి వెహికల్స్ గోదావరి ఖని చెన్నూరు బెల్లంపల్లి నుంచి వెహికల్స్ను కూడా రప్పించడం జరిగింది నిర్విరామంగా 12:30 నుంచి ఒక 3 అవర్స్ వరకు మేము కంప్లీట్లీ వర్క్ చేసుకుంటూనే ఉండేసరికి అప్పుడు 3 అవర్స్ తర్వాత కంట్రోల్లోకి వచ్చింది ఇప్పటికీ కూడా వర్క్ నడుస్తుంది కాకపోతే ఇంకా లాస్ అనేది కాజ్ ఆఫ్ ఫైర్ ఏ విధంగా ఉందనేది కూడా ఇంకా పూర్తిగా డీటెయిల్స్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ విధంగా వర్క్ అయితే నడుస్తుంది ఎస్టిమేషన్ అయితే నడుస్తుంది ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత చూసి మొత్తం వచ్చేసి 3 కేంద్రాల నుంచి వచ్చినాయి మంచిర్యాలది కాకుండా ఫస్ట్ మంచిర్యాల టర్న్ అవుట్ అయింది ఆ తర్వాత వచ్చేసి చెన్నూరు గోదావరి ఖని బెల్లంపల్లి కేంద్రాల నుంచి కూడా ఫైర్ సిచ్యువేషన్ కంట్రోల్ కాకపోయేసరికి ఆ వెహికల్స్ని కూడా పిలిపించడం జరిగింది నా పేరు సతీష్ కుమార్ మాది మా ఫార్మ్ శివశక్తి బెల్లింగ్ యూనిట్ నేను గత 8 సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీని నడుపుతున్నాను నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 25 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు 8 సంవత్సరాల నుంచి వెళ్ళి నడుపుతూ ఉంటే మాకు మధ్యలో ఈ మార్కెట్ ఒడిదుడుకుల వలన ఈ స్టాక్ పోవడం కానీ జరగలేదు ఆ స్టాక్ అంతా నా దగ్గర ఇక్కడే ఉండిపోయింది ఈ ఉండిపోవడం వల్ల మేము ఈ రీసైక్లింగ్ యూనిట్ అతి కష్టం మీద రన్ చేస్తున్నాము ఇందులో రీసైక్లింగ్లో ఒకటి బేలింగ్ యూనిట్ అని ఒకటి గ్రైండింగ్ యూనిట్ అని ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసి సపరేట్ చేసి మేము హైదరాబాద్కి అమ్ముకుంటాము హైదరాబాద్ మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా ఏ కంపెనీలో మొత్తం స్టాక్ నిలిచిపోయింది ఇన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఇలా అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడు ఈ రకంగా ఇది ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోవడం వల్ల నా వర్కర్స్ 30 మంది నేను అందరం రోడ్డు మీద పడ్డాము గవర్నమెంట్ మాకేమన్నా సహకరించి ఎంఎస్ఎంఈ వాళ్ళని ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయిన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే మళ్ళీ మేము మార్కెట్లోకి వచ్చి మళ్ళీ మేము వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉంటుంది దయచేసి నేను కోరేది ఏంటంటే ఈ నన్ను కొంచెం ఆదుకొని మా లేబర్ని కానీ మమ్మల్ని కానీ గవర్నమెంట్ మాకు సహకరించి మాకేమన్నా సహాయం చేస్తే సహాయం చేయగలరని కోరుకుంటున్నాను నష్టము ఆల్మోస్ట్ ఒక 3 CR దాకా ఉంటుందండి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఇలాంటి ఉగ్ర దాడులను అరికట్టి దేశంలో శాంతి చేకూరేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో గాంధీ పార్కులోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న ఉగ్ర మూకల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు గురువారం కొవ్వొత్తులు వెలిగించి అష్టు నివాళులు అర్పించారు అనంతరం జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న దేశంలో అలజడులను సృష్టించేందుకు ఉగ్రవాదులు దాడి చేశారని అబ్బం శుభం తెలియని ప్రజలు ఉగ్ర దాడులకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఉగ్రవాదులను వదిలిపెట్టవద్దని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు అంకం నరేష్ గాది సత్యం పల్లె భూమేష్ తోట తిరుపతి పడాల రవీందర్ పల్లెపు రాజు వేణు కర్రు శంకర్ తిరుపతి రాజు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
కాశ్మీర్లో జరిగిన కిరాతకమైన కాల్పులు ప్రపంచ దేశాలు ఆ కాల్పుల్ని ఆ ఉగ్రవాదుల్ని తీవ్రంగా ఖండించిన సందర్భాలు 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులు ఆ ప్రాంతంలో ఉన్న సందర్భంలో ఏదైతే దుండగులు ఉగ్రవాదులు వారు కాల్పులు కిరాతకంగా మానవత్వం లేని మనుషులుగా అంటే చెప్పడానికి వీల్లేని దిశగా కనీసం జంతువులతోటి కూడా వాళ్ళని పోల్చడానికి వీల్లేదు ఆ రకంగా కిరాతంగా మరి కాల్పులు జరిపి దాదాపు 26 మంది ప్రాణాలు బలి తీసుకున్న సందర్భం. అసలు దేనికోసం ఎవరిని ఉద్ధరించడానికి నిండు ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్ళకు వచ్చిన మేలేంటిది ఒకసారి ఏ రకంగా ప్రాణాలు తీశారో వాళ్ళందరినీ ఉరిది వచ్చింది ఖచ్చితంగా భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలు కూడా సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఏదైతే ఉగ్రవాదులు అన్యం పుణ్యం ఎరగకుండా విహారయాత్రమైన సందర్భంలో ఆ రకంగా పొట్టున పెట్టుకుంటే ఇది ఎటుపోతుంది ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం అణించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏకదాటిగా ఉండి అలాంటి వాళ్ళు భవిష్యత్తులో జరగకుండా ఏ రకంగా శిక్ష ఉండాలంటే వాళ్ళ కుటుంబాలు కూడా తలుసుకునే దిశగా ఈ రకంగా ఉగ్రవాదులు ఇలా చేస్తే మరి వాళ్ళందరూ మళ్ళా ఉగ్రవాదులను ఉరిదీసిన సందర్భంలో భవిష్యత్తులో ఈ ఉగ్రవాదం లేకుండా మరి ఉండటానికి ఆ రకంగా భారత ప్రభుత్వం భారత ప్రధాని గారు ఆ రకంగా వాళ్ళ మీద కఠినంగా ఉరిశిక్ష తప్ప మరొకటి లేదన్న సంగతి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రపంచ దేశాలు కూడా దిగ్భ్రాంతిని మరి వెలిపించే సందర్భాల్లో మనం ఎంత ఈ రకంగా ఇవాళ దేశంలో ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఇలాంటి క్యాండిల్స్ రాలి కానీ వారిని ఉరిదీసే దిశగా భారతదేశం ప్రపంచ దేశాలు కూడా ముక్త కంఠతోటి మరి కోరుతున్న సందర్భంలో ఇంటెలిజెన్స్ కూడా పకడ్బందీగా ఏ గుహలున్నా ఏ మూలున్నా ఎక్కడున్నా వాళ్ళని పట్టుకొని ఏమాత్రం దానికి ఏదో సమయం తీసుకోకుండా తక్షణమే ఉరిదీసే దిశగా మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పాపం ఇంతమంది చనిపోయిన సందర్భంలో భారత ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ కుటుంబాలను ఆదుకున్న దిశగా కుటుంబంలో పెద్దకు కోల్పోయిన కుటుంబాల పిల్లలకు కానీ వాళ్ళకు కానీ వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థులకు ఒక మంచి అవకాశమని జిల్లా కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబడుతూ సైన్స్ సమ్మర్ క్యాంపును ప్రారంభించారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో మన చుట్టూ జరుగుతున్న సంఘటనలకు సైన్స్ కారణాలు తెలియజేస్తూ విద్యార్థులకు పలు ప్రశ్నలను సంధించారు. ఆ ప్రశ్నలకు సమాధానాలకై వారితో సుదీర్ఘంగా చర్చించారు. నిశితంగా గమనించాలని, పరిశీలించాలని, వాటి వెనుక ఉన్న సూత్రాలను అర్థం చేసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి విద్యార్థి ఆలోచన శక్తిని పెంపొందించుకునేలా ఈ సైన్స్ సమ్మర్ క్యాంపును వినియోగించుకోవాలని సూచించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా సమ్మర్ క్యాంపుకు వచ్చే విద్యార్థులు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సమ్మర్ క్యాంపుకు మొత్తం 186 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 120 మందికి అవకాశాన్ని కల్పించామని జిల్లా సైన్స్ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, సెక్టోరల్ అధికారి చౌదరి శ్రీనివాస్, సత్యనారాయణమూర్తి, మంచిర్యాల మండల విద్యాధికారి మాళవిదేవి, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రూమ్ టెంపరేచర్ తగ్గిపోతుందా, ఇంక్రీజ్ అవుతుందా, సేమ్ ఉంటుంది? చెప్పండి. చాలా కామన్ సెన్స్ క్వశ్చన్ ఉన్నాయి. ఆయన ఎందుకు సేమ్ ఎవరు చెప్తున్నారు, ఎందుకు తక్కువ అవుతుంది ఎవరు చెప్తున్నారు, ఎక్కువ అవుతుంది ఎవరు చెప్తున్నారు? చాలా సింపుల్ క్వశ్చన్ ఉన్నాయి. క్వశ్చన్ లో దానికి ఆన్సర్ ఉంటాయి. ఇంక్రీజ్ అవుతుంది ఎవరు చెప్తున్నారు? ఓకే. డిక్రీజ్ అవుతుంది ఎవరు చెప్తున్నారు? ఎవరేం చెప్పారా? సేమ్ ఉంటుంది ఎవరు చెప్తారు?
ఇంక్రీజ్ అవుతుంది చెప్పండి అమ్మా, ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? మరి నేర్చుకోవాలి కదా, టెస్ట్ నుంచి ఉండే ఎందుకు ఉండాల్సింది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. రీజన్ చెప్పండి. సో క్వశ్చన్ సైన్స్ ఆర్ ఆర్ట్ అంటే సోషల్ సైన్స్ ఏ ఆన్సర్ రాంగ్ లేవు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారంటే ఆ ఆన్సర్ ఆ రోజు నుంచి కరెక్ట్ అయిపోతుంది. సో ఒకటి మనం సోషల్ సైన్స్ లో ఒక ఫాల్సిఫికేషన్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు. అంటే సోషల్ సైన్స్ కి సైన్స్ లాగా చెప్పిన టైంలో ఒక మంచి కాన్సెప్ట్ వచ్చింది అంటే ఏ టైం వరకు ఏదో ఒక థియరీ రాంగ్ ప్రూవ్ కాలేదు అంటే ఆ టైం వరకు కరెక్ట్ ఉంటుంది. సో మీరు కూడా ఏమైనా చెప్తే అందరూ నమ్ముతున్నారు, అందరూ దానికి కరెక్ట్ గా లేవు అని చెప్పడానికి ఎవరికి ధైర్యం లేవు, వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతున్నారు అంటే మీరే కరెక్ట్ ఉన్నారు. సో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈ సిస్టమ్ లో ఎక్కడ నుంచి ఏ ఎనర్జీ రావు. సో మనం ఎప్పుడైనా ఆన్ చేస్తే ఎలక్ట్రిక్ ఎనర్జీ వస్తుంది. సో పక్కన హాట్ అవుతుందా కోల్డ్ అవుతుందా అది కాదు, కానీ ఫర్ ఓవరాల్ రూమ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? బయట నుంచి ఎనర్జీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్ కాన్సెప్ట్ అంతే కదా. ఎనర్జీ రిమైన్ కాన్స్టెంట్, బయట నుంచి ఎనర్జీ ఇచ్చిన తర్వాత టెంపరేచర్ సేమ్ ఏరియా ఉంటుంది అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అంతే కదా. ఇంకా ఒకటి క్వశ్చన్ చెప్పండి, 8th క్లాస్ వాళ్ళు ఎవరైనా 8th క్లాస్ లో మంచిగా చదివారంటే చెప్పగలుగుతారు. ఒక గ్లాస్ తీసుకున్నాము, దానిలో ఒక ఐస్ క్యూబ్ పెట్టారు. ఇప్పుడు ఐస్ క్యూబ్ మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా సేమ్ ఉంటుంది? ఎవరెవరు ఇంక్రీజ్ చెప్తున్నారు చెప్పండి, ఇంక్రీజ్ కి రీజన్ చెప్పండి. ఏ ప్రిన్సిపల్ మీద ఇది పని చేస్తుంది? ఎంతవరకు రావాలి కదా, ఎక్స్పెరిమెంట్ ఉన్నాయండి, చేయట్లేదా? చేయాల్సింది చెప్పండి. ఇంక్రీజ్ ఎవరైనా చెప్తున్నారు అండ్ రీజన్ దానికి చెప్పండి. రైస్ అనేది వాటర్ ఉంటుంది కాబట్టి అది కరిగిపోయి వాటర్ ఓకే ఓకే ఇంకా సేమ్ ఉంటుంది ఎవరు చెప్తున్నారు? ఐస్ వాటర్ లో ఎందుకు ఫ్లోట్ చేస్తుంది అండి? because of density. Because of density. Now you tell me, ice is floating on. ఇంటర్ ఫలితాల్లో గత 4-5 సంవత్సరాల నుంచి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మంచి ఫలితాలు ఉత్తమ ర్యాంకులు సాధిస్తూ తమ సత్తా చాటుతున్నారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. సిటీ న్యూస్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించడమే కాకుండా అత్యధిక మార్కులు సాధిస్తూ తమ తల్లిదండ్రులకే కాకుండా విద్యాసంస్థలకు మంచి పేరు తీసుకుని రావడం జరుగుతుందని అన్నారు. బైపీసీ ఎంపీసీలో స్టేట్ ర్యాంకులు సాధించాలని, అలాగే మంచిర్యాల ఆల్ఫోర్స్ విద్యాసంస్థలో కూడా ఎంపీసీ విభాగంలో 992 మార్కులు సాధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి స్థానం సాధించారని తెలిపారు. మంచిర్యాల ఆల్ఫోర్స్ కానీ కరీంనగర్కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతిభను కనబరుస్తున్న విద్యార్థులను అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి ఐపీ 2025 ఫలితాలలో ఆల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చరిత్రలోనే కనివిని ఎరిగిన మార్కులు బైపీసీ విభాగంలో 1000 మార్కులు గాను 997 మార్కులతోటి రాష్ట్ర స్థాయి ఫస్ట్ మార్క్ తీసుకురావడం జరిగింది కరీంనగర్ అమ్మాయి. అలాగే ఎంపీసీ విభాగంలో కూడా మరి స్టేట్ ఫస్ట్ మార్క్
996 కరీంనగర్ నుంచి ఒక అబ్బాయి రావడం జరిగింది. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో హైయెస్ట్ 468, బైపీసీలో 437, అట్లాగే ఎంఈసీ సిఈసీలలో కూడా మరి రాష్ట్ర స్థాయి 2వ మార్కులు 493, 491, అలాగే 988, 987 ఈ మార్కులు రావడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, ఈసీలో ఏదో ఒక దానిలో స్టేట్ ఫస్ట్ రావడం అనేది అల్ఫోర్స్కి ఆనవాయితీగా మారింది. లాస్ట్ ఇయర్ 2024 చూసుకున్నట్లయితే బైపీసీలో స్టేట్ ఫస్ట్గా ఉన్నాం. మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఎంపీసీ, బైపీసీ రెండింటిలో కూడా స్టేట్ ఫస్ట్, ఎంఈసీ తర్వాత సిఈసీలో రెండింటిలో కూడా స్టేట్ సెకండ్ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా మంచిర్యాల అల్ఫోర్స్ కూడా మరి మంచి ఫలితాలు తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ 992 మార్క్స్ ఎంపీసీ మరి ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మరి అత్యధిక మార్కులు రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ 468 మార్క్స్ ఇద్దరు పిల్లలు. ఫస్ట్ ఇయర్ బైపీసీ చూసుకున్నట్లయితే 437 మార్క్స్. మరి సెకండ్ ఇయర్ ఎంఈసీలో 988 మార్క్స్ తోటి రాష్ట్ర స్థాయిలో 2వ మార్కు మీద రావడం జరిగింది. అంతేకాకుండా మంచిర్యాల నుంచి మరి మొన్న విడుదలైన ఐఐటి మెయిన్స్లో కూడా ఇక్కడ నుంచి మరి మంచి ర్యాంకులు రావడం జరిగింది. అలాగే పర్సంటేజ్ రావడం జరిగింది. ఎక్కువ మంది పిల్లలు ఐఐటి అడ్వాన్స్కి కూడా ఎంపిక కావడం జరిగింది. మరి ఈ రకంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ ఆల్ఫోర్స్ కావచ్చు, మంచిర్యాల ఆల్ఫోర్స్ కావచ్చు, ఖచ్చితంగా రిజల్ట్స్ ఏదున్నా పర్లేదు, పిల్లలు అద్భుతంగా మరి పర్ఫార్మెన్స్ చూపిస్తూ మన తెలంగాణకి గర్వకారణం నిలుస్తున్నారు. వారిని అందరినీ ఈ సందర్భంగా మరి అభినందిస్తూ రాబోయే నీట్ ఎగ్జామ్ కావచ్చు, ఐఐటి అడ్వాన్స్డ్ కావచ్చు, అలాగే ఎఫ్సెట్ ఎగ్జామ్ కావచ్చు, వీటిలో కూడా మరి తప్పకుండా ఆల్ఫోర్స్ పిల్లలందరూ కూడా మరి వారి సత్తా చాటుతూ తెలంగాణ రాష్ట్ర ఫలితాలలో మరి ఫలితం ఏదైనా ఆల్ఫోర్సే ముందుంటుంది అని మరొకసారి ప్రూవ్ చేస్తూ రాబోయే ఎగ్జామ్స్లో కూడా మరి ఘన ఫలితాలు సాధిస్తామని కోరుకుంటూ మాకు సహకరిస్తున్న తల్లిదండ్రులకి మరి డే అండ్ నైట్ వర్క్ చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్న మా యొక్క అధ్యాపకేతర బృందానికి సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్ర దాడిలో మృతి చెందిన వారికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గుండా సుధాకర్, గోనె శ్యాంసుందర్రావు మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాంలో విహారయాత్రకు పర్యాటకులుగా వెళ్లిన దేశ పౌరులను మతం పేరుతో వేరు చేసి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం హేయమైన చర్య అని అన్నారు. దేశ పౌరులందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన సంఘటన అని అన్నారు. ఉగ్రమూకలను వదిలేది లేదని, ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడానికి ప్రేరేపిత దేశంపై యుద్ధం ప్రకటించాలని, ఈ విషయంలో దేశ ప్రజలందరూ ప్రధానికి అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు జుగల్ కిషోర్ వ్యాస్, ఇరుకుల ఆనంద్, ముత్యాల కృష్ణ, రాజేంద్ర ప్రసాద్, రావుల మహేష్ చంద్ర అన్వా తదితరులు పాల్గొన్నారు. తీవ్రవాదులు ఏదైతే అక్కడికి కశ్మీర్ వెళ్ళారో, ప్రయాణికులను, అక్కడికి వెళ్ళినటువంటి యాత్రికులను, సందర్శకులను ఈ విధంగా మారణకాండ దహించడం చేయడం చాలా అమానుషమైనటువంటి అమానవీయమైనటువంటి ఘటన. ఏదైతే నిజంగా దాంట్లో కేవలం వారం రోజులు కూడా కానటువంటి ఒక నేవీ ఆఫీసర్ అన్ని విధాలా అన్ని రకాల సహకారాలు పొందుతున్నాం, అనుభవిస్తున్నాం. ఈ దేశానికి మనం కట్టుబడి ఉండాలా లేదా, ఇది మనం ప్రశ్నించుకోవాలి. దయచేసి మరి ఆ విధంగా వాళ్ళు కుట్రలు పడుతుంటుంటే మనం కేవలం చూస్తూ కూర్చుంటుంటే ఇది జరిగే పనేనా? ఒక్కసారి మనం ఆలోచించాలా. ఈ దేశంలో పుట్టాం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిద్దామని చెప్పి ఎంతో మంది సైనికులు అక్కడ పోరాడుతుంటే మనం కేవలం చూస్తూ ఉండడం మన బాధ్యతనా లేదా ఒక్కసారి మనం అందరం కూడా గుర్తించుకోవాలి. దయచేసి ఇక్కడ వ్యాపారం చేసుకున్న వల్ల నేను కూలీ చేసుకున్న వల్ల నేను ఇంకా ఏం చేసుకున్నా కూడా కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళం మనం అందరం ఈ దేశం కోసం మనం దేశంలోనే తప్పిస్తున్నాం, దేశం కోసమే బతుకుతున్నాం. మన కుటుంబాలను కాపాడుతూ సంతోషంగా ఉంటూ ఇంత అనుభవించుకుంటూ కూడా ఈ దేశం మీద వ్యతిరేకత ప్రదర్శిస్తే మరి వాళ్ళు దేశ ద్రోహులా, దేశభక్తులా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మనం మంచిర్యాల పట్టణం ద్వారా వాళ్ళందరికీ కూడా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్లకు నివాళులు అర్పిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సంఘటన జరగకుండా ఈ ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర స్థాయి 54వ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ఈ నెల 28, 29, 30 తేదీలలో మందమరి సింగరేణి హైస్కూల్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కనపర్తి రమేష్ తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ సభ్యులు మరియు జనరల్ సెక్రటరీ కనపర్తి రమేష్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ సౌజన్యంతో ఈ నెల 28, 29, 30 తేదీల్లో సింగరేణి హైస్కూల్ మైదానంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి 20 మంది క్రీడాకారుల చొప్పున 200 మంది పోటీల్లో పాల్గొన్నారని, అదనంగా 50 మంది క్రీడల శిక్షకులు సిబ్బంది హాజరవుతారని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరపున 20 మంది సీనియర్ మహిళా క్రీడాకారులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలకు సింగరేణి సంస్థ అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని, అందుకు సంస్థ యాజమాన్యానికి మేనేజర్ దేవేందర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ క్రీడలను ముందుండి నడిపేందుకు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గోనె శ్యామ్ సుందర్రావు, అసోసియేషన్ చైర్మన్ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావులు ఉంటారని, వారి ఆధ్వర్యంలోనే ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో విజేతలు గుజరాత్లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ కోశాధికారి అలుగువెల్లి రమేష్ రెడ్డి, కోచ్ సోనార్కర్ అరవింద్, ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షులు కాంపెల్లి సమ్మయ్య, ఆర్గనైజింగ్ నెంబర్ కర్ర మహేందర్ రెడ్డి, ఎగ్గటి రాజేశ్వర్, రాజమౌళిలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి సౌజన్యంతో వారి సహకారంతో గతంలో ఇక్కడ సీనియర్ మెన్, సబ్ జూనియర్ బాయ్స్, స్కూల్ లీగ్ అట్లాంటి హ్యాండ్బాల్ టోర్నమెంటు ఎన్నో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సింగరేణి యజమాని సహకారం చాలా ముఖ్యమైనది. వారి సహకారాన్ని ధన్యవాదాలు తెలియజేస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్. ఈరోజు మనం ఇక్కడ కూర్చోవడానికి చెప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ నెల 28, 29, 30 ఈ 3 రోజుల్లో సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ మందమరి నందు 54వ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పోటీలకు ఉమ్మడి 10 జిల్లాల నుంచి 10 టీములు, 200 మంది క్రీడాకారులు, 50 మంది ఆఫీసర్స్ తోని పూర్తిగా 250 మంది క్రీడాకారులతోని ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి వెన్నంటి ఉంటూ మాకు సహకారం అందిస్తున్నటువంటి మా ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గోనె శ్యామ్ సుందర్రావు గారు, అదేవిధంగా మా యొక్క అసోసియేషన్ చైర్మన్ పాల్వాయి పురుషోత్తం సిర్పూర్ ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడు అండదండగా ఉంటూ ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నారు. హరీష్ రావు ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఎప్పటికీ వెన్నుదండుగా ఉంటున్నారు. అదేవిధంగా ప్రముఖ పాత్ర వహిస్తున్న సింగరేణి యాజమాన్యానికి, జిఎం దేవేందర్ గారికి, పిఎం పర్సనల్ మేనేజర్ శ్యామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ రాష్ట్ర స్థాయి రెఫరీలతో పాటు జాతీయ స్థాయి రెఫరీలు కూడా ఇక్కడ 20 మంది వారి ఆధ్వర్యంలో ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎన్నిక కాబట్టినటువంటి టీం ఇక్కడ జరిగేటువంటి పోటీలలో 20 మంది క్రీడాకారులను ఎంపిక చేసి ఈ నెల అంటే వచ్చే నెల మేలో 22 నుంచి జరిగేటువంటి జాతీయ స్థాయి హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ పట్టణంలో జరిగేటువంటి జాతీయ స్థాయి పోటీలకు ఈ టీంను పంపడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనడానికి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి 20 మంది క్రీడాకారులతో ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉన్నటువంటి ఈ యొక్క టీంకు పూర్తిగా ట్రైనింగ్ ఇస్తూ మన జిల్లాను ఇప్పటికీ ఎంతో నైపుణ్యాన్ని సాధించడానికి గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఉన్నటువంటి మినీ కానివ్వండి, సబ్ జూనియర్ కానివ్వండి, జూనియర్ కానివ్వండి అన్ని పోటీల్లో బంగారు పతకాలు సాధించినటువంటి మన ఉమ్మడి ఆదిలాబాద్ మహిళల జట్టుకు ముఖ్యంగా ట్రైనింగ్ ఇచ్చి నైపుణ్యం పెంపొందించేసి సాగాలన్నటువంటి కోచ్ సోనార్కర్ అరవింద్ గారికి వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా వారి ఆధ్వర్యంలోనే ఈరోజు సీనియర్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి అమానుషమని, పర్యాటకులను కాల్చి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని మందమరి వాకర్స్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో కార్మికుల వాడల్లో జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ అమాయకమైన ప్రజలపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం బాధాకరమన్నారు. భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి ఉగ్రవాదులు హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు.
కోరారు. ఇలాంటి సంఘటనలను వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు అండగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొల్పుతున్నటువంటి నేపథ్యంలో కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లా నివసిస్తున్నటువంటి ఈ భారతదేశంలో అల్లర్లను రెచ్చగొట్టి, మత విద్వేషాలను రెచ్చగొట్టి భారతీయుల్లో ఐకమత్యాన్ని చెడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అల్లరి మూకలు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి మారణకాండ పహల్గామ్లోని బైసారాన్ ప్రాంతంలో అలజడి సృష్టించి 28 మంది రక్తసిక్తమై చనిపోవడం జరిగింది. ఇటువంటి మారణకాండ చాలా బాధాకరమైనటువంటి విషయము. దీనికి మా వాకర్ షేర్స్ గ్రూప్ మందమరి తరఫున మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నివాళులర్పిస్తున్నాం. ఈ యొక్క ముష్కర్లకు, ఉగ్రవాదులకు తెలియజేసేది ఏంటంటే భారతదేశం అనేది ఐకమత్యంగా ఉండేటువంటి దేశం. ఎన్నో రకాలైనటువంటి ఇక్కడ జాతులు నివసిస్తున్నాయి. ఎవరు కూడా ఊరికే ఉండరు. అక్కడ నేలరాలినటువంటి ప్రతి ఊపిరి కూడా భారతీయుల్లో ఉద్రేకాన్ని రేకెత్తిస్తుంది. ఆడ తూటాలకు బలైనటువంటి ప్రతి రక్త బొట్టు కూడా మా యొక్క ప్రతీకారాన్ని కోరుతుంది. ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి మళ్ళీ మిమ్మల్ని మా కాలం వరకు తీసుకొచ్చుకునేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఖబర్దార్, ఇటువంటి చర్యలు అవమానమైనటువంటి ఇలాంటి ఇంకోసారి జరిగితే ఎవరు కూడా. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట సిఎస్ఐ చర్చి ఆవరణలో ఈ నెల 25, 26 తేదీలలో జాతర జరగనుంది. ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. దీనికోసం చర్చి ఆవరణలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ డేవిడ్ పాల్ మాట్లాడుతూ, ఈ చర్చి 1920వ సంవత్సరంలో దీని నిర్మాణం చేపట్టి 1935వ సంవత్సరంలో నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ చర్చి 100 ఎకరాల్లో పచ్చని చెట్ల మధ్యలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక పాఠశాలతో పాటు కొంతమంది పిల్లలకు హాస్టల్ వసతి కూడా కల్పించడం జరుగుతుందని, పిల్లలు ఆడుకోవడానికి ఆట పరికరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల ఉదయం వివిధ గ్రామాల్లో క్రైస్తవులు పర్యటించి సాయంత్రం అందరూ స్థానిక ఉత్కూరు చౌరస్తాకు చేరుకుని భాజా భజంత్రీలతో ర్యాలీగా యేసుక్రీస్తు నామస్మరణ జపించుకుంటూ చర్చి వద్దకు చేరుకుంటారు. 7 గంటలకు సిలువ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు పాడుతారు. అదేవిధంగా 26వ తేదీ ఉదయం నుంచి చర్చిలో కీర్తనలు పాడుకుంటూ సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అనంతరం ర్యాలీగా శిలువ గుట్టపైకి వెళ్లి క్రొవ్వొత్తులు వెలిగిస్తారని తెలిపారు. దీనితో జాతర కార్యక్రమం ముగుస్తుందని పేర్కొన్నారు. లక్షెట్పేట ప్రజలకు తెలియజేయమనగా లక్షెట్పేట సిఎస్ఐ చర్చ్ 1932లో ప్రారంభించబడి 36లో దేవాలయ నిర్మాణం చేయబడింది. ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ప్రతి సంవత్సరం క్రీస్తు పునరుత్థాన మహోత్సవ జాతర ప్రతి సంవత్సరం దాదాపు 50 గ్రామాల ప్రజలు ఇక్కడికి విచ్చేసి తండోపతండాలుగా కొన్ని వేల మంది జనం ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకొని అటు సమయంలో వచ్చినటువంటి బిడ్డలందరికీ అనుకూలంగా ఉండడానికి చర్చి కమిటీ మెంబర్స్ అనేక విధములైనటువంటి ఏర్పాట్లను ఏ ప్రజలకు ఎటువంటి లోటు కలగకుండా వారి యొక్క నీరు కానీ ఆహార విషయాలు కానీ అన్ని విధమైన ఏర్పాట్లను కమిటీ సభ్యులు సక్రమంగా జరిపించడం మానవాయితీ. అంత మాత్రమే కాకుండా ఇక్కడ షాప్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనేక విధమైన షాప్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతున్నది. మరి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల 25, 26వ తారీఖుల ఈ యొక్క జాతర ఏర్పాటు చేయడం అయింది. ప్రతి సంవత్సరం ఇదే తారీఖులో ఈ జాతర చేయబడుతున్నది. కనుక జాతర 25 సాయంత్రం 4:30 గంటల నుంచి ఊతుకూరు చౌరస్తా నుంచి చర్చి వరకు ప్రజలందరితో మా యొక్క అధ్యక్ష మండలి బిషప్ గారులతో రెవరెంట్స్తో పెద్ద ప్రొసెషన్ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారి నామాన్ని ప్రకటిస్తూ జేజేలు ప్రకటిస్తూ బ్యాండ్ మేళాలతో ఎదుర్కొంటూ ఊరేగింపు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని KK5 గని వెనకాల ఉన్న స్థలంలో మట్టి కృంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఇది గమనించిన కార్మికులు సింగరేణి అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించారు. అనంతరం ఆ గుంత చుట్టూ ఎవరూ వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న గనికి సంబంధించిన రంధ్రం ఏర్పడి ఉంటుందని కార్మికులు పేర్కొంటున్నారు. కాగా ఆ గుంత సుమారు 10 మీటర్ల లోతులో ఉండటంతో ఆ సమయంలో అటు ఎవరూ వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కార్మికులు తెలిపారు. ముఖ్యంగా అటువైపు ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం అమానుషమని ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా దండేపల్లి మండలంలోని తాళ్లపేట మసీదుల వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మసీదు కమిటీ సదర్ దావూద్ ఖాన్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఉగ్రమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఉన్నారు. जो कश्मीर में हुआ जो कत्ल हुआ था उसके बारे में हम गमगीन इख्तियार कर रहे, वो तो बहुत अच्छी बात नहीं होती. हम हिंदू मुस्लिम भाई भाई हिंदुस्तान हमारा है बोल के हम सब मिलके जुल के रहना बोल के. और बात क्या रही बोले तो 2 मिनट मिश्किनी इख्तियार करे हैं और हम सब हिंदुस्तान वाले हैं बोल के. రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పహల్గాం మృతుల ఆత్మశాంతికి ఈ రోజు మసీదులలో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రార్థనలు చేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మైనార్టీ వెల్ఫేర్ నాయకులు మాట్లాడుతూ అమాయకులైన పహల్గాం పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటనకు నిరసనగా మసీదు నందు సమావేశం ఏర్పాటు చేయడం, దాడిని తీవ్రంగా ఖండించడం జరిగిందన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ భద్రతా వైఫల్యంతో ఈ సంఘటన జరిగినట్లు భావిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క దేశ పౌరుడు కుల మత రాజకీయాలకు అతీతంగా మానవతా హృదయంతో స్పందించి మరణించిన వారికి వారి కుటుంబాలకు అండగా నిలవాలని, శాంతిని నెలకొల్పడానికి అందరూ కృషి చేయాలని తెలిపారు. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. ఈ రోజు సాయంత్రం మేరాజు మసీదు నుండి రాజీవ్ చౌక్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టడం జరుగుతుందని ముస్లిం మైనార్టీ సభ్యులందరూ రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ ఈద్గా కమిటీ సభ్యులు అబ్దుల్ అజీజ్, అక్బర్ అలీ, మీరాజ్ మజ్దీర్, సదర్ యాకూబ్ అలీ, బిలాల్ మజీద్, సదర్ హరీష్, డాక్టర్ సలీం, ఖాజా షరీఫ్, ఖాజా ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన టూరిస్టుల మీద జరిగిన దాడిని మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఖండిస్తున్నాడు. ఈ టెర్రరిజానికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. టెర్రరిజం ఒక టెర్రర్ని పెంచి పోషించడానికి పాపం స్వర్గం, రెండో స్వర్గంగా భావించే పహల్గాంలో దాదాపు 27 మంది చనిపోవడం, ఎంతోమంది శత్రుఘాతులుగా హాస్పిటల్స్లో ఇవాళ వాళ్ళు బాధలో ఉండడం నిజంగా మానవతా జాతికి, ముఖ్యంగా మన భారతదేశ పౌరులు, ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఖండిస్తున్నాడు. ఈ టెర్రరిజాన్ని అంతమొందించాలి. ముఖ్యంగా భారతదేశం మన బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఉంది. మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఈ టెర్రరిజాన్ని మొత్తం అంతమొందిస్తా అని చెప్పడం జరిగింది. ఇదే పహల్గాంలో, అనంతనాగ్లో, శ్రీనగర్లో, లదాఖ్లో, జమ్మూ కాశ్మీర్లో అండ్ రాజౌరిలో నేను 90-91లో 2 సంవత్సరాలు కాశ్మీర్లో పనిచేయడం జరిగింది. అప్పుడు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే ఆ ఏరియా మొత్తాన్ని పట్టుకొని వెంటనే వాళ్ళని చంపేదాకా వదిలిపెట్టేది కాదు. ఏదన్నా 1-2 ఇన్సిడెంట్ జరిగేది, 1-2 చనిపోయేవాళ్ళు. కానీ ఇవాళ పహల్గాంలో 26 మంది చనిపోవడం, అంతకుముందు మనకు పుల్వామాలో 40 మంది సైనికులు చనిపోవడం, సిఆర్పిఎఫ్ జవాన్లు, మన పార్లమెంటు మీద దాడి జరగడం, ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదుల కారణంగా మన భారతదేశానికి ముప్పు పంచి ఉంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ బ్యూరో కానివ్వండి, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కానివ్వండి, ఆర్మీ, నేవీ అందరూ మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గల ప్రతి పౌరుడు దీన్ని ఖండిస్తున్నాడు. దీనికి ఒక జాతి లేదు, మతం లేదు, కులం లేదు, రాజకీయాలకు అతీతంగా దీన్ని ప్రతి ఒక్క పౌరుడు ఖండిస్తున్నాం. ఈరోజు ఈ మానవతా జాతికి ముప్పు కలుగుతుంది. నా భారతదేశ పౌరులకు సంక్షేమం లేకుండా పోతుంది. కాబట్టి మన బీజేపీ ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ పిలిచిండ్రు. ఆల్ పార్టీ మీటింగ్లో నేను డిమాండ్ చేస్తున్నా, ఆల్ పార్టీ మీటింగ్తో పాటు మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు, మన కమాండర్స్ని కూడా పిలిపించి వెంటనే భారతదేశం మీద మన జరిగిన దాడిని ఖండన చేస్తూ వెంటనే పాకిస్తాన్ మీద లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్లో తలదాచుకొని ఉన్నారు, వాళ్ళ హెడ్ క్వార్టర్ అక్కడ ఉంది. వెంటనే సర్జికల్ స్ట్రైక్ చేసి ఏ విధంగా అయితే బిన్ లాడెన్ని మనం పాకిస్తాన్లో చొచ్చుకొని వెళ్ళి అమెరికా వాళ్ళు చంపిర్రో, ఇటువంటి లష్కరే తోయిబా వాళ్ళని మన భారతదేశ సైనికులు వెంటనే పాకిస్తాన్లో ఎంటర్ అయ్యి ప్రతి ఒక్కరిని చంపేదాకా వదిలిపెట్టకూడదు. వాళ్ళకు శిక్ష పడేదాకా ఎవరు కూడా దీన్ని నిలదీస్తూ ఉండాలి. మనం దీన్ని ఖండిస్తున్నాం. ముఖ్యంగా మా మతం, మా ఖురాన్లో చెప్తుంది, సూరా నెంబర్ 5లో చెప్తున్నాం. ఆయాత్ 32లో ఒక మనిషిని చంపితే మొత్తం మానవ జాతిని చంపినట్టు, ఒక మనిషిని కాపాడితే మొత్తం మానవ జాతిని చంపినట్టు నా ఖురాన్ నన్ను హితబోధ చెప్తుంది, నా మంచి సందేశం ఇస్తుంది. ఇటువంటి శాంతిని బోధించే నా మతంలో ఇటువంటి ఉగ్రవాదులు చేరి మతానికి మమ్మల్ని కీడు దించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏ ముస్లిం సోదరుడు దీన్ని కూడా ఖండిస్తున్నాడని చెప్పి సందర్భంగా ఘంటాపథంగా చెప్తున్నా. ఒక భారతీయుడిగా, గతంలో ఒక సైనికుడిగా, నేను మా భారతదేశ పౌరుడిగా భారతదేశం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయాన్ని ప్రతి పౌరుడు
ఏకవాక్యంగా మనం తీర్మానం చేసుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా వెంటనే బీజేపీ ప్రభుత్వం వెంటనే దీన్ని ఖండించాలని, మళ్ళీ ఏ పౌరుడు కూడా చనిపోకుండా వెంటనే ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉగ్రవాదాన్ని హంతం చేసే విధంగా ఉండాలని సందర్భంగా పిలుపునిస్తుంది. హేయమైన చర్య. దీనికి ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. వీళ్ళను లష్కరే తోయిబా ఉగ్రవాదులను వాళ్లకు స్థావరాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్. మనం ఏ మతం కానీ ఏ కులం కానీ ఈ హింసను సహించదు. మా ముస్లింలు అహింస ఉన్నది, హింస చేసే వాళ్ళను మనం సహించేది లేదు. ముఖ్యంగా ఎవరైతే ఉగ్రవాదులు కొంతమంది 27 మందిని చంపారో వాళ్ళను పట్టుకొని అదేవిధంగా పబ్లిక్లో ఉరి తీయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దారుణ హత్యాకాండం నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ అదే రకంగా ఈరోజు సాయంత్రం కూడా క్యాండిల్ ర్యాలీ కాగడాల ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హింస అనేది ఏ రకంగానూ మనకు సరి అయింది కాదు. ఈ దేశంలో ఈ గడ్డ మీద పుట్టిన బుద్ధుడు కానీ మహావీరుడు కానీ శాంతి సౌభ్రాతృత్వాలే నేర్పించడం జరిగింది. అదేవిధంగా యేసు ప్రభు కానీ మహమ్మద్ ప్రవక్త కానీ గురు గోవిందుడు కానీ చెప్పింది శాంతి మాత్రమే. కానీ అమాయకుల ప్రజలను ఏదో ఆనందంగా కొన్ని క్షణాలు గడుపుతామని చెప్పేసి మన కాశ్మీర్కు వెళితే లేదో అవసరమైన నిమిత్తమో ఎక్కడికో వెళితే అలాంటి అమాయకులను ఎలాంటి ఆయుధం లేని నిరాయుధులను అమాయకులు నిరాయుధులు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు పిల్లలను దారుణంగా చంపడం అనేది క్షమించరాని నేరం. అది ఎవరు చేసినా కానీ ఎవరైనా కానీ ఖండించాల్సిందే. అమాయకమైన ప్రజలపైన ప్రతాపం చూపే బదులు నీ సమాజోడితో నువ్వు పోరాడు, కానీ అమాయకులను పట్టుకొని కాల్చి చంపేసి నేనేదో వీరుణ్ణి శూరుణ్ణి అని చెప్పుకొని ఇక్కడున్న ప్రజల్లో అలజడి సృష్టించి నువ్వేదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ ప్రజలను బలి చేయొద్దు. ఇక్కడ ఈ శతాబ్దాలుగా కలిసిమెలిసి జీవించే సహజీవనం చేసే ఇక్కడ ప్రజలలో అలజడి సృష్టించొద్దని, అదే రకంగా పాకిస్తాన్ తన ప్రతాపాన్ని తన స్థాయిలో చూపించుకోవడం మంచిది తప్ప అమాయకులను చంపించి నలుగురిని పంపించడం ద్వారా ఎక్కడో పాపం కొద్ద సేద తీరుదామని కూర్చున్న వాళ్ళని చంపడం దుర్మార్గమైన చర్య. దీన్ని మేము ఖండిస్తున్నాం. ముస్లింలే కాదు అసలు మానవతావాదిగా దీన్ని అందరినీ. మందమర్రి పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్బీఐ పార్టీ అధ్యక్షులు డప్పు రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగపిండి రమేష్లు మాట్లాడుతూ మందమర్రి పట్టణంలో ఇప్పటికీ 170 యాక్ట్ అమలులో ఉందని, దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని, తద్వారా పట్టణ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, సింగరేణిలో ఓపెన్ కాస్ట్లు తగ్గించి భూగర్భ గనులను పెంచాలని, తద్వారా నిరుద్యోగం తగ్గి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్బీఐ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఆర్బీఐ తీవ్రంగా ఖండిస్తుందని, ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పరిగొమ్మల ప్రేమలత, సీనియర్ నాయకులు రేణిగుంట్ల శ్యాంసుందర్, గుడికందుల తిరుపతి, రహమద్ ఖాన్, పులిపాక శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షునిగా ఉన్నాను. మందమరిలో ఇప్పటి వరకు గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మందమరి 170 యాక్ట్ ఫాలో అవుతుంది తప్ప ఇంతవరకు మందమరి మున్సిపల్ ఎలక్షన్స్ జరగట్లేదు. దీనికోసం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మన ఎంపీ గారు కానీ చొరవ తీసుకొని మందమరి ఎలక్షన్స్ జరపాలని, అలాగే సింగరేణిలో ఓపెన్ క్యాస్ట్ చేయడం ద్వారా బొగ్గు గనులు లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువై సింగరేణి అస్తవ్యస్తం అవుతూ ఉంది. రానున్న రోజులలో సింగరేణి సంస్థ ముగిసిపోయే కాలం ఏర్పడుతుంది. నిరుద్యోగ సమస్య పోవాలంటే భూగర్భ గనులు ఓపెన్ చేయాలి. భూగర్భ గనులు ఓపెన్ చేయడం వల్ల ఒక్కొక్క గనికి మినిమం 1600 నుంచి 1800 మంది అవసరం ఉంటుంది. దానివల్ల నిరుద్యోగ సమస్య పోతుంది, మళ్లీ సింగరేణి పూర్వవైభవం వస్తుంది. అంతేకాకుండా కాశ్మీర్లో ఏదైతే హిందువుల మీద దాడి జరిగిందో దానికి ఆర్బీఐ పాటించాలి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాంటి ఉగ్రవాద జై భీమ్. ఈరోజు మందమరిలో మేము విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ జరిగినటువంటి ఏదైతే సమస్య ఉందో మరి ఆ సమస్యను ముందుకు తీసుకెళ్లే ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి ఇక్కడ ముఖ్యంగా మున్సిపాలిటీ లేదు,
దానికి మేము కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేసి ఎందుకు ఏ విధంగా కాలేదో ఎట్లా కాలేదో అనే ఒక ఆలోచనతో మేము కూడా ముందుకెళ్ళిపోవడానికి రెడీ ఉన్నాం. అదేవిధంగా మున్సిపాలిటీ అయితేనేంటి, ఇంకా కొన్ని కార్యక్రమాలు అయితేనేంటి, వీటన్నిటి కూడా మేము ముందుకెళ్ళడానికి రెడీ ఉన్నాం. ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు కొత్తగా, రేవంత్ రెడ్డి గారు కొత్తగా మరి ఎన్నో పథకాలు పెట్టిండ్రు. ఆ పథకాలలో కూడా మాకు చాలా నీరు గారిన విధంగా ఉంది. మరొక బస్ పాస్ కార్యక్రమం మాత్రం పర్ఫెక్ట్ చేసింది తప్ప ఇక మిగతాదేం లేదు. అదొకటే పెద్ద సమస్యగా మారింది. మరి ఆయననే మేము ఈ రోజులలో కాదు, ఏ రోజులో కూడా మేము ఎప్పుడు కూడా నమ్మలేదు. మరి ఆయన ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకొచ్చే మనిషి తప్ప ఇంకోటి లేదనేది కూడా తెలిసిపోయింది. కాబట్టి మేము ప్రతి సమస్యలో ఆయనను మేము వెంటబడి నిలబడి కూడా మేము ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అచ్చవాల పార్టీ నుంచి మేము ఈ కార్యక్రమం తీసుకోవడం మొదలైంది. మరి సాంకేతికత పెరిగిపోతున్న ఈ కాలంలో శుభకార్యాలైన ఫంక్షన్లో సభలు, సమావేశాలు, డప్పులు, మంగళ వాయిద్యాలు, బ్యాండ్ బృందాల అవసరం లేకుండా ఈవెంట్ ఆర్గనైజర్లు అతి శక్తివంతమైన డీజేలను ఉపయోగిస్తూ బ్యాండ్ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఈ సందర్భంగా మందమరి ప్రెస్ క్లబ్ లో బ్యాండ్ కార్మికులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఈవెంట్ ఆర్గనైజర్లను ఆశ్రయించడంతో వారు నిర్వాహకులను ఆకర్షించడానికి వర్చువల్ 2-4 పిన్ డీజేలను వాడుతూ శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని, డీజేలో మ్యూజిక్ మోజులో డాన్సులు చేస్తూ యువకులు ఎందరో గుండెపోటుతో మరణించడం కూడా జరుగుతుందని అన్నారు. ఈ డీజేల ఉపయోగంతో బ్యాండ్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఉపాధి లేకపోవడంతో తీసుకువచ్చిన అప్పులను తీర్చలేక, కుటుంబాన్ని పోషించలేక మానసికంగా కృంగిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మందమరి ఏరియా బ్యాండ్ కార్మికులందరం ఒక అసోసియేషన్గా ఏర్పడామని, మా హక్కులు సాధించడానికి పోరాటం చేస్తామని అన్నారు. డీజేలను ప్రభుత్వ అధికారులు నిషేధించాలని, పర్మిషన్ ఇవ్వరాదని మేమందరం కలిసి అధికారులను, ప్రజాప్రతినిధులను, మీడియా వారిని వేడుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజికల్ బ్యాండ్ మందమరి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తాజుద్దీన్ బాబా, కోశాధికారి ఎండి అక్బర్ పాషా, ఎండి సలాం, సహాయ కార్యదర్శి వినోద్, సాయికృష్ణ, చోటు, మియా పగడల అఖిల్, ఎండి సుకూర్, ఎండి అబ్జర్, శశిధర్, దుర్గం శ్రీనివాస్ పాల్గొన్నారు. మందమరి ప్రాంత ప్రజలందరికీ నాకు నమస్కారం. మేమందరం బ్యాండ్ కార్మికులం. మన మందమరిలో నివసిస్తున్న బ్యాండ్ కార్మికులు అందరం కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడడం జరిగింది. మా పని మా హక్కు, మా యొక్క పనిని వేరే ఈవెంట్ ఆర్గనైజర్లు తీసుకొని మాకు వాళ్ళు ఎంతో కొంత కమిషన్ తీసుకొని మాకు ఇవ్వడం జరుగుతుంది. ఆ పైసలు కూడా నెలకు 2 నెలలకు తిప్పించుకొని ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ యొక్క డీజేల వల్ల మాకు ఉపాధి లేకుండా పోతుంది. దాదాపు మందమరిలో 20 బ్యాండ్ కుటుంబాలు, ఒక ఓనర్లు బతకడం జరుగుతుంది. మరియు వర్కర్లు ఒక 60 మంది వర్కర్లు ఉపాధి లేకుండా పోవడం జరుగుతుంది. దీనికి అన్నిటికీ కారణం ఈవెంట్ ఆర్గనైజర్లు మరియు డీజేలు. విపరీతమైన సౌండ్తోని ఈ యొక్క గుండెపోట్లు, హార్ట్ అటాక్లు మరియు హెల్త్కి సంబంధించిన అన్ని ఇష్యూలు రావడం జరుగుతుంది. ఎందుకనగా ఇప్పుడు 4 పిన్ డీజే వచ్చింది, 2 పిన్ డీజే వచ్చింది. ఒకప్పుడు సింగిల్ పిన్ డీజే ఉండే, ఎటువంటి ఎఫెక్ట్ కాకుండే. ఇప్పుడు 2 పిన్ డీజే, 4 పిన్ డీజే వలన రాత్రి విపరీతమైన సౌండ్ వలన ఈ యొక్క చాలా మంది తాగి ఫుల్ తాగి అల్లరి చేసుకుంటూ ఈ డీజేల వలన మాకు ఉపాధి లేకుండా పోతుంది. కనీసం మాకు అమ్మాయి వరకైనా అబ్బాయి వరకైనా ఛాన్స్ ఇవ్వకుండా అమ్మాయికి వాళ్ళే డీజే పెడతారు, అబ్బాయికి వాళ్ళే డీజే పెడతారు. 9 దాటిన తర్వాత కనీసం బ్యాండ్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండా డీజేలే నడిపిస్తారు. రాత్రి 4 దాకా 5 దాకా డీజేలే నడిపిస్తున్నారు. దీనికి అన్నిటికీ కారణం ఈ యొక్క ఆర్గనైజర్లు. ఈ ఆర్గనైజర్లు దగ్గర ఒక ఎటువంటి సమాన్ లేకుండా కూడా ఆర్గనైజర్ దగ్గర ఎటువంటి ఏం సమాన్ ఉండే, కానీ ప్రతిదీ అన్ని గంపగుత్త ఒక ప్యాకేజీలు కాబట్టి 20,000కు బ్యాండ్ బట్టి మాకు 10,000కి ఇవ్వడం. కొట్టకపోతే వాళ్ళతోనే వీళ్ళతో ఫోన్ చేపిస్తారు. ఫోన్ చేపించి మీరు కొట్టాలన్నాడు. కొట్టిన తర్వాత ఆ పైసలు కూడా మాకు ఇవ్వడం జరుగుతలేదు. కావున ఈ యొక్క మందమరి ప్రజలు ఒకటే ఆలోచించాలి. ఏంటంటే మా బ్యాండ్ రూమ్ ఎక్కడో మీరు అక్కడికి వచ్చే బ్యాండ్ బుక్ చేసుకోవాలి. డీజేలు కూడా ఇక ముందట మీకు నడవకుంటే చేస్తాం. ఎందుకంటే ఈ డీజేల వలన చాలా మ్యూజికల్ బ్రాస్ బ్యాండ్ కార్మికుల సంఘం తరపున మేము విన్నపం చేస్తున్నాము. దయచేసి మందమరి పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, ఈరోజు గత 50 సంవత్సరాల నుండి మేము ఈ మందమరి పట్టణం లోపల బ్యాండ్ వాయించుకుంటూ కుటుంబాలను పోషణ చేసుకుంటూ జీవన ఉపాధిని పొందుతున్నాం. కాబట్టి ఈ మధ్య కాలంలోనే డీజేలు వచ్చేసి మా ఉపాధికి ఆటంకం కలిగిస్తా ఉన్నారు. కానీ డీజేల వల్ల చాలా నష్టం ఉన్నది. ప్రజలు కూడా గమనించి మీకు చట్టపరంగా గనక డీజేలకు గనక అనుమతి ఉంటే ఇవ్వండి, అనుమతి లేకపోతే రద్దు చేయండి. కానీ మా బ్యాండ్ పార్కులో మేము చేతి వృత్తిదారులం.
దయచేసి ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళు కొత్త విధానంతో కొత్త పద్ధతితో వస్తూ ఉన్నారు. ఈ సింగరేణి బెల్ట్ ఏరియా లోపల ఉద్యోగాలు లేక నిరుద్యోగ. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ మార్కెట్ ప్రాంతం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మందమర్రి కర్రస్వామి కరాటే క్రీడాకారుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ రంగు శ్రీను మాట్లాడుతూ పర్యాటకులపై జరిగిన కాల్పుల ఘటనలో 30 మంది మరణించగా మిగతా వారు గాయపడ్డారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించి మళ్లీ ఇలాంటివి పునరుద్ధరణ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి కనపర్తి రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్, అడ్వైజర్ హరికృష్ణ, సీనియర్ మాస్టర్స్ రాజేష్, రమేష్, రాజారవి, కృష్ణ, కుమార్, శృతి, హర్ష, రాజేశం క్రీడాకారులు పాల్గొన్నారు. కాశ్మీర్లోని పహల్గాం అనే ప్రాంతంలో ఉగ్రవాదులు అనే వాళ్ళు చొరబడి మన భారతీయ పర్యాటకులపైన అలాగే విదేశీ పర్యాటకులపైన అరాచకంగా అన్యాయంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఏదైతే దౌర్జన్యంగా కాల్పులు జరిపి చంపడం జరిగిందో దానికి నిరసనగా ఈరోజు మా మందమరిలో కర్రసాము క్రీడాకారులమందరం కూడా ఈరోజు మేమందరం కూడా నిరసన తెలియజేయడం జరిగింది. మరణించినటువంటి వారి కోసం వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని ఈరోజు మేము ఈ కొవ్వొత్తుల ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ఉగ్రవాదం అనేది ప్రపంచ దేశాలకు ఎన్నటికైనా కానీ పెనుముప్పు. ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేసేటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలను ఐక్యరాజ్య సమితి నుంచి వాళ్ళను వెలేసి వాళ్లకు ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి ఈ ఉగ్రవాదం ఏదైతే ఉందో యావత్ భారతదేశాన్ని కూడా మొత్తం కూడా కలిసివేసినటువంటి దృశ్యం మనం చూసుకున్నట్లయితే చాలా యంగ్స్టర్స్ మన ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, తెలంగాణ వాళ్ళే కానివ్వండి, భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు ఏదో ఎంజాయ్ మూడ్గా అక్కడ పోతే ఉగ్రవాదులు వాళ్ళను చొరబడి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నివాసం ఉండే శ్రీమిత్ర బైక్ మెకానిక్ షాప్లో మెకానిక్గా పనిచేసే నిరుపేద కుటుంబానికి చెందిన సాగర్ అనే యువకుడికి ఆదివారం యాక్సిడెంట్ జరిగింది. తీవ్ర గాయాలైన సాగర్ని స్థానికులు చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్ ఖర్చులకు దాదాపు 5 లక్షల రూపాయలు అవుతుందని హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. బైక్ మెకానిక్గా పనిచేసే సాగర్కు ఆర్థిక స్తోమత అంత లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా వారి కుటుంబ సభ్యులు దాతలను ఆశ్రయించడం జరిగింది. దీనికి స్పందించిన ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు 10,000 రూపాయల ఆర్థిక సహాయం సాగర్ కుటుంబానికి అందించారు. ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఇంకా ఎవరైనా దాతలు ఉంటే దయచేసి సాగర్ కుటుంబానికి అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు సట్ల మహేందర్, అధ్యక్షులు కాయం తిరుపతి, కోశాధికారి తూముల సురేష్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మనం మిత్ర బైక్ మెకానిక్ అయినటువంటి సాగర్ అతనికి అనుకోకుండా ప్రమాద అవకాశాత్తు వల్ల ఏమైందంటే మనకు యాక్సిడెంట్ కావడం జరిగింది. అతనికి తలకు చాలా పెద్ద గాయం కావడం ద్వారా ప్రజెంట్ చందా న్యూరో హాస్పిటల్లో కరీంనగర్లో చికిత్స పొందుతున్నాడు. ఈ చికిత్సకు దాదాపు అతనికి 4 నుండి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరం కలిసి ఈ రోజు సాగర్ మెకానిక్ కు సంబంధించినటువంటి తిరుపతి గారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వారి యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోరుకోవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వేసవి విజ్ఞాన సైన్స్ సమ్మర్ క్యాంపును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ సమ్మర్ క్యాంపు పట్ల అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్. మంచిర్యాల జిల్లా కేంద్రం ఏసీసీ క్వారీ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం. 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. 2 కోట్ల పైగా ఆస్తి నష్టం. ఉగ్రదాడి మృతులకు గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఉగ్రదాడులను అరికట్టి శాంతి భద్రతలు చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరిన మాజీ ఎమ్మెల్యే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.